ఉత్తర కొరియా అధినేత నియంత కిమ్ జోంగ్ ఉన్ తీసుకునే నిర్ణయాలు, దేశంలో ఆయన విధించే ఆంక్షల గురించి ఎప్పటికప్పుడు సంచలన విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి. తాజాగా ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఓ సంచలన విషయం బయటపడింది. కిమ్ జోంగ్ శారీరక సుఖాల కోసం ఓ ప్లెజర్ స్క్వాడ్ను ప్రతి ఏడాది తయారు చేస్తున్నట్లు బయటకు వచ్చిన వార్త సంచలనం సృష్టించింది. ఉత్తర కొరియా నుంచి తప్పించుకున్న యోన్మి పార్క్ అనే యువతి కిమ్ జోంగ్కు సంబంధించిన సంచలన విషయాలు బయటపెట్టింది. కిమ్ను సంతోషపెట్టేందుకు ప్రతి ఏడాది 25 మంది అందమైన వర్జిన్ అమ్మాయిలతో కూడిన ప్లెజర్ స్క్వాడ్ను తయారు చేస్తున్నారని వెల్లడించింది. అమ్మాయిల అందం, వారి కుటుంబ నేపథ్యం ఆధారంగా అమ్మాయిలను ఎంపిక చేస్తారని, అనంతరం వర్జినిటీ టెస్ట్ చేయించి 25 మందిని తీసుకుంటారని పార్క్ వెల్లడించింది. అమ్మాయిల కోసం స్కూళ్లలోని ప్రతి తరగతి గదిలోకి వెళ్లి చూస్తారు. అందమైన వారు ఎవరైనా మిస్ అవుతారనే ఉద్దేశంతో స్కూల్ గ్రౌండ్లలో కూడా తనిఖీ చేస్తారు. కొంతమంది అందమైన అమ్మాయిలను గుర్తించిన తర్వాత వారి కుటుంబ స్థితిగతులు తెలుసుకుంటారు. దేశం విషయంలో వారి నిబద్ధతను పరిశీలిస్తారు. ఉత్తర కొరియా నుంచి తప్పించుకున్న కుటుంబ సభ్యులు దక్షిణ కొరియా లేదా ఇతర దేశాలలో బంధువులు ఉన్న కుటుంబాల అమ్మాయిలను ప్లెజర్ స్క్వాడ్లోకి తీసుకునేవారు కాదని పార్క్ వివరించింది. అమ్మాయిల ఎంపిక పూర్తయిన అనంతరం వారు కన్యలు అని నిర్ధారించడానికి వైద్య పరీక్షలు చేయిస్తారు. చిన్న లోపాన్ని గుర్తించిన వారిని పక్కన పెట్టేస్తారు. కఠినమైన పరీక్షల అనంతరం అమ్మాయిలను రాజధాని ప్యాంగాంగ్కు పంపి అన్ని అంశాల్లో ట్రైనింగ్ ఇస్తారు. ఆ అమ్మాయిలు నియంత కోరికలను తీర్చాల్సి ఉంటుంది. ఆ 25 మంది అమ్మాయిలను 3 బృందాలుగా విడగొడతారు. ఒక బృందానికి మసాజ్ చేయడంలో శిక్షణ ఇస్తారు. మరో బృందానికి పాటలు, డ్యాన్స్ చేయడంలో శిక్షణ ఇప్పిస్తారు. ఇక 3వ సమూహం నియంత కిమ్ ఇతర ఉన్నతాధికారుల లైంగిక కోరికలు తీర్చాల్సి ఉంటుంది. పురుషులను ఎలా సంతోషపెట్టాలో ఈ అమ్మాయిలు నేర్చుకోవాల్సి ఉంటుందని పార్కర్ తెలిపింది.